Welcome back to my channel Study Purpose. టైపింగ్కి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చాలా క్లియర్గా మా సార్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో నేను అది వీడియో చేసి ఈ వీడియోలో పెట్టడం అయితే నా ఛానల్లో పెట్టడం అయితే జరిగింది. సో కంపల్సరీ మీరు కూడా చూసి నేర్చుకోండి. అప్లికేషన్ ఫార్మేట్ అనేది ఎలా ఫ్రమ్ అడ్రస్ నుండి యువర్స్ ఫెయిత్ఫుల్లీ దాకా చూద్దాము. ఒకవేళ పిన్ కోడ్ ఉందనుకో 5 స్పేస్ ఇచ్చి పిన్ కోడ్ కొట్టాలి 533644 3 డిజిట్స్ తర్వాత ఒక స్పేస్ ఇవ్వాలి. పిన్ కోడ్ 507 తర్వాత ఒక డిజిట్ తర్వాత స్పేస్ గుర్తుపెట్టి ఇక్కడ లాస్ట్కి ఫుల్ స్టాప్ డబల్ లైన్ స్పేస్ ఇచ్చిన తర్వాత 2 అడ్రస్ మళ్ళీ 2 ది జనరల్ ఈ క్యాపిటల్ లెటర్ జనరల్ మేనేజర్ న్యూ ఇండియా స్టూడెంట్స్ కంపెనీ లిమిటెడ్ మార్క్లేన్ ముందు లెటర్ క్యాప్స్ కొట్టాలి పెట్టుకోండి సికింద్రాబాద్ ప్లీజ్ స్టాప్ ఒకవేళ పిన్ కోడ్ ఉంటే 5 స్పేస్ ఇచ్చి 500010 ప్లీజ్ స్టాప్ ఇక్కడ ఓకేనా. ఫ్రమ్ 2 అయిపోయింది కదా డబల్ లైన్ ఇచ్చి 2 అడ్రస్ అది సార్ అయితే సార్ డియర్ సార్ 5 స్పేస్ ఇవ్వాలి చూడండి 1 2 3 4 5 స్పేస్ ఇచ్చి సబ్జెక్ట్ ఎస్యూబి కోలన్ కొట్టాలి షిఫ్ట్ పట్టుకొని కోలన్ కొట్టి ఐఫన్ కొట్టాలి స్పేస్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫీస్ అసిస్టెంట్ ఇన్ యువర్ బ్రాంచ్ ఆఫీస్. మళ్ళీ రెండో లైన్ ఏ కింద నుంచి రావాలి బ్రాంచ్ ఆఫీస్ అట్ కాకినాడ. ఒక్కోసారి రిగార్డింగ్ అని ఇస్తారు ఆర్ఈజీ కొట్టి సార్ రిగార్డింగ్ ఓకేనా. మళ్ళీ డబల్ లైన్ ఇచ్చే రిఫరెన్స్ ఒక్కోసారి ఇక్కడ రిఫరెన్స్ లేదని చూపిస్తున్నాను ఆర్ఈఎఫ్ రిఫరెన్స్ యువర్ అడ్వర్టైజ్మెంట్ ఇన్ ఈనాడు డేట్ 23/4/2025 ఓకేనా. డబల్ లైన్ స్పేస్ ఇచ్చి ఇక్కడ 40 డిగ్రీల దగ్గర ఐఫోన్స్ 1 స్పేస్ 1 అంతే ఓకేనా. ఇప్పుడు డబల్ లైన్లో పెట్టుకోండి. ఇప్పుడు బాడీ ఆఫ్ 1 2 డబల్ లైన్ పెట్టుకొని ఇప్పుడు పారాగ్రాఫ్ స్టార్టింగ్ 1 2 3 4 5 స్పేస్ ఇచ్చి పెట్టండి ఓకేనా. విత్ రిఫరెన్స్ టు యువర్ అడ్వర్టైజ్మెంట్ ఐ ఆఫర్ ది ఆఫ్ యువర్ కంపెనీ సరే అట్లా ఎన్ని పేరాలు ఉంటే అన్ని పేరాలు కొట్టాను. ఐ వాస్డ్ మై ఫస్ట్ ఫ్రమ్ మాల్యా లాస్ట్ అయిపోయిన తర్వాత ట్యాంకింగ్ కొట్టాలి 1 2 3 4 5 6 ట్యాంకింగ్ మళ్ళీ డబల్ లైన్ ఇచ్చి యువర్స్ ఫెయిత్ఫుల్లీ కొట్టాలి 55 డేస్ ఈ లెక్క పెట్టుకొని 72లో రైట్ సైడ్ కొట్టాలి యువర్స్ ఫెయిత్ఫుల్లీ ఓకేనా. 3 లైన్స్ చేయాలి డబల్ మళ్ళీ ఇంకోటి 3 లైన్స్ చేసి పైన ఎవరైతే పేరు పెట్టుకున్నారో వాళ్ళకి బ్రాకెట్లో కొట్టాలి ఫిల్ బ్రాకెట్ ఈ నారాయణరావు బ్రాకెట్స్లో ఓకేనా. ఇది దీనికి ఎదురుగానే డేట్ ఉంటే డేట్ కొట్టాలి డేట్ ఏది ఇస్తే అది ఓకేనా. ఫైనల్ స్టేషన్ ఏమంటే ఇస్తే కొట్టాలి. సో చూసారు కదా, ఈ విధంగా అయితే మనం అప్లికేషన్ ఫార్మేట్ అనేది ఫామ్ చేసుకోవాలి. సో ఫస్ట్ అప్లికేషన్ ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ జనరల్ మేనేజర్కి మనమైతే ఈ అప్లికేషన్ని రాస్తున్నాం కాబట్టి 2 అడ్రస్లో జనరల్ మేనేజర్ న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అని ఇలా పెట్టాము. తర్వాత సాల్యుటేషన్ అంటే డియర్ సార్ ఇవన్నీ ఉంటాయి. తర్వాత రిఫరెన్స్ ఉంటే రిఫరెన్స్ పెట్టుకోవాలి. నెక్స్ట్ బాడీ ఆఫ్ ద అప్లికేషన్ ఫామ్ బాడీ ఆఫ్ ద లెటర్ బాడీ ఆఫ్ ద ఫార్మేట్ అని కూడా అంటారు. సో ఇదంతా ప్రాసెస్ అయిపోయాక యువర్స్ ఫెయిత్ఫుల్లీ పి నారాయణ లెఫ్ట్ సైడ్ ఏమో వాళ్ళ ఊరు అండ్ డేట్ వచ్చే విధంగా చూసుకోవాలి. ఇలా అయితే మనకి ఉంటుందండి. సో ఈ విధంగా మీరు టైపింగ్ అనేది అప్లికేషన్ ఫార్మేట్ ఇక్కడ సార్ బుక్లో చూపిస్తున్నాడు చూడండి, అది కూడా నేను మీకు ఫోటో తీసి ఈ వీడియోలో లాస్ట్లో పెడతాను. సో ఈ విధంగా అయితే మనం అప్లికేషన్ ఫార్మేట్ అనేది టైప్ చేసుకోవాలి. ఇవి మనకి కోర్ట్ ఎగ్జామ్స్లో ఆర్ఆర్బి రైల్వే ఎగ్జామ్స్లో
చాలా యూజ్ అవుతాయి. కంపల్సరీ మీరు ఫాలో అవ్వండి. ఇప్పుడు టైపింగ్కి చాలా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. సో నేను అందుకే నేర్చుకున్నాను. నాకు హైయర్ స్పీడ్ 10 మినిట్స్లోనే నేను కూడా టైప్ చేసేస్తాను. సో ఈ విధంగా మీరు నేర్చుకోండి. ఇంకా నా వీడియోస్ మరిన్ని మీరు చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.